చికెన్ కర్రీ ఎప్పుడు రొటీన్‌గా కాకుండా క్రీమీ చికెన్ స్టైల్‌లో కానీ కుక్ చేస్తే ఇంకా సూపర్, ఒక్క పీస్ కూడా ఉంచకుండా తినేస్తారు. అంత టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. బటర్ అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే సరిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే చికెన్ మసాలా, సాల్ట్, మనకి ఇంకా కావాల్సింది పసుపు, కొద్దిగా కారం. ఇవి ఉంటే సరిపోతుంది మనం క్రీమీ చికెన్ రెసిపీని రెడీ చేసుకోవటానికి. చాలా సింపుల్. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమందికి క్రీమీ చికెన్ తిన్నారు, ఎంతమందికి ఇష్టం, మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న విరామం, చిటికెలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.